ఏపీకే తలమానికంగా ఉన్న విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడంలో దశాబ్దాలుగా స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు పూర్తిగా నిర్లక్ష్యం వహించారా? విశాఖలో కేవలం ప్రమాదకరమైన ఫార్మా కంపెనీలను మాత్రమే ప్రభుత్వాలు ప్రోత్సహించాయా? జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వకుండా ప్రధాన పార్టీలన్నీ ఎంపీ ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపులు అధిక సంఖ్యాక వర్గాలకు అన్యాయం చేస్తున్నాయా? కేవలం అల్పసంఖ్యాక వర్గాలను అందలం ఎక్కించడానికే ప్రధాన పార్టీలన్నీ పరితపిస్తున్నాయా? అందుకే గడచిన 32 ఏళ్లలో కమ్మ రెడ్లు మాత్రమే విశాఖ ఎంపీలుగా ఎన్నికవుతున్నారా? 5,60,000 మంది ఓటర్లు ఉన్న కాపు సామాజిక వర్గం నుండి కొమ్మూరు అప్పలస్వామి మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు. సామాజిక న్యాయం పాటించకపోవడానికి పాలక వర్గాలకు కాపులపై ఉన్న ద్వేషమే కారణమా? పాలక వర్గాల నుండి వెలమలు యాదవులు విశాఖ ఎంపీ స్థానాన్ని దక్కించుకోగలరా? ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడంలో దశాబ్దాలుగా స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు విశాలమైన సముద్ర తీరం, బ్రిటిష్ కాలంలోనే నెలకొల్పిన విశాఖ షిప్ యార్డ్, మరోవైపు 4 దశాబ్దాల క్రితమే నెలకొల్పిన ప్రతిష్టాత్మకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నప్పటికీ విశాఖపట్నం నగరం తగిన స్థాయికి తగినట్లుగా అభివృద్ధి చెందలేదని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ కేవలం ప్రమాదకరమైన ఫార్మా కంపెనీలను మాత్రమే ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. వందలాది ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న అత్యంత ప్రమాదకరమైన కాలుష్యాలతో విశాఖ నగరవాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ నగరంలో ప్రమాదకరమైన రసాయనాలను విడుదల చేస్తున్న ఫార్మా రంగం మినహా ఇతర వ్యాపార సంస్థలు అంతగా అభివృద్ధి చెందకపోవడానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒక కారణం కాగా స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేల నిర్లక్ష్యం మరో కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ స్థానికేతరులకే ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తున్న నేపథ్యంలో వారంతా స్థానిక ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు విశాఖ నగరంలోనూ జిల్లాలోనూ అత్యధిక జనాభా గల సామాజిక వర్గాలను పక్కన పెట్టి అల్పసంఖ్యాక సామాజిక వర్గాల నాయకులకు ప్రధాన పార్టీలన్నీ ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తున్నాయి. అధిక సంఖ్యాక వర్గాలకు చెందిన నాయకులకు టికెట్లు కేటాయిస్తే వారంతా బలమైన నాయకులుగా ఎదిగి తమ చెప్పు చేతల్లో లేకుండా పోతారన్న భయంతోనే ప్రధాన పార్టీల అధిష్టానాలు అధిక సంఖ్యాక వర్గాల నాయకులకు టికెట్లు కేటాయించడం లేదని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో 18 లక్షలకు పైగా ఓటర్లుండగా వారిలో కాపు, తూర్పు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన ఓటర్లు 5,60,000 మంది ఉన్నారని అంచనా. ఆ తర్వాత వెలమ ఓటర్లు 2,20,000, మాల, మాదిగ ఓటర్లు 2,20,000, యాదవ ఓటర్లు 1,30,000, బ్రాహ్మణ ఓటర్లు 80,000, బెస్త ఓటర్లు 80,000, గవర ఓటర్లు 80, గౌడ ఓటర్లు 60, ఎస్టీ ఓటర్లు 90, ముస్లిం ఓటర్లు 50,000, రెడ్డి ఓటర్లు 50,000, వైశ్య ఓటర్లు 50,000, క్షత్రియ ఓటర్లు 30, పద్మశాలి ఓటర్లు 30, కళింగ ఓటర్లు 30, కమ్మ ఓటర్లు 10,000, ఇతర కులాల ఓటర్లు 60,000 వరకు ఉండవచ్చని రాజకీయ వర్గాల అంచనా. అయితే ఇప్పటి వరకు విశాఖపట్నం పార్లమెంటరీ స్థానంలో సామాజిక న్యాయం ఘోరంగా విఫలమైందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటి వరకు అల్పసంఖ్యాక సామాజిక వర్గాలు తమ రాజకీయ పలుకుబడితోనూ ధనబలంతోనూ మీడియా బలంతోనూ విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని కబ్జా చేస్తున్నాయని అణగారిన వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా విశాఖపట్నం లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా
కమ్మకులం నుంచి అత్యధికంగా 5 సార్లు విశాఖ ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఎంవీవీఎస్ మూర్తి 2 సార్లు గెలిచి 10 ఏళ్ల పాటు విశాఖ ఎంపీగా కొనసాగారు. మొత్తం మీద కమ్మ సామాజిక వర్గం 25 సంవత్సరాల పాటు విశాఖ ఎంపీలుగా కొనసాగారు. కానీ విశాఖ ఓటర్లలో 1% కూడా లేని కమ్మ సామాజిక వర్గం 25 ఏళ్ల పాటు ఎంపీలుగా కొనసాగడం సామాజిక న్యాయాన్ని సమాధి చేయడమేనని విశాఖలోని అధిక సంఖ్యాక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే బ్రాహ్మణులు కూడా 4 సార్లు ఎంపీలుగా ఎన్నికై 17 సంవత్సరాల పాటు ఎంపీలుగా కొనసాగారు. విశాఖ ఓటర్లలో బ్రాహ్మణులు 5% కూడా ఉండరని రాజకీయ పరిశీలకుల అంచనా. మరోవైపు క్షత్రియులు కూడా 4 సార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరిలో పీవీజీ రాజు 2 సార్లు ఎన్నికయ్యారు. మొత్తం మీద క్షత్రియులు 18 ఏళ్ల పాటు విశాఖ ఎంపీలుగా కొనసాగారు. విశాఖ ఓటర్లలో క్షత్రియులు 2% కూడా ఉండరని గణాంకాలు చెబుతున్నాయి. ఇకపోతే రెడ్డి కులం నుంచి 3 సార్లు విశాఖ ఎంపీలుగా గెలుపొందారు. వీరిలో టి సుబ్బిరామిరెడ్డి 2 సార్లు ఎంపీగా గెలిచారు. మొత్తం మీద రెడ్లు 3 దఫాల్లో 8 ఏళ్ల పాటు విశాఖ ఎంపీలుగా కొనసాగారు. విశాఖ ఓటర్లలో రెడ్లు 3% కూడా లేరని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో 30% పైగా ఉన్న కాపు, తూర్పు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల నుంచి కేవలం ఒక్కరు మాత్రమే విశాఖపట్నం ఎంపీగా ఎన్నికయ్యారని తెలుస్తోంది. 1980లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మూరు అప్పలస్వామి విశాఖ ఎంపీగా విజయం సాధించారు. ఆయన 4 ఏళ్ల పాటు విశాఖ ఎంపీగా కొనసాగారు. నిజానికి విశాఖ ఓటర్లలో 30% పైగా ఉన్న కాపులు 1952 నుంచి 2024 మధ్య 72 ఏళ్ల కాలంలో కనీసం 22 ఏళ్ల పాటు ఎంపీలుగా కొనసాగి ఉండాల్సింది. కానీ కొమ్మూరు అప్పలస్వామి కేవలం 4 ఏళ్లే విశాఖ ఎంపీగా కొనసాగడం వల్ల కాపులు తమ న్యాయబద్ధమైన వాటాలో 18 ఏళ్ల అమూల్యమైన కాలాన్ని కోల్పోయారని విశాఖలోని కాపు సామాజిక వర్గం తీవ్ర ఆవేదన చెందుతోంది. మరోవైపు విశాఖ ఎంపీ స్థానంలో 10% పైగా ఓటర్లున్న వెలమ, దళిత సామాజిక వర్గాలు, 7% పైగా ఉన్న యాదవ సామాజిక వర్గం, అలాగే 4% నుంచి 5% వరకు ఉన్న గవర, బెస్తా, ఎస్టీ సామాజిక వర్గాలు ఇప్పటి వరకు విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయాయి. కానీ 1% కూడా లేని కమ్మవాళ్లు, 2% కూడా లేని క్షత్రియులు, 3% కూడా లేని రెడ్లు, 5% కూడా లేని బ్రాహ్మణులు మాత్రం మళ్లీ విశాఖ ఎంపీలుగా ఎన్నికవుతున్నారని అవకాశం దక్కని సామాజిక వర్గాలన్నీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీ విశాఖ ఎంపీ స్థానాన్ని యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ యాదవ్కి కేటాయించి సామాజిక న్యాయానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. కాగా 2009 ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్ యాదవ్ 3 లక్షలకు పైగా ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. ఇక్కడ 2009 ఎన్నికల్లో టీడీపీ 3వ స్థానానికి పరిమితమైంది. అలాగే జనసేన పార్టీ కూడా 30% పైగా జనాభా ఉన్న కాపు కులానికి చెందిన జేడి లక్ష్మీనారాయణకు టికెట్ కేటాయించి సామాజిక న్యాయానికి ప్రాణం పోసింది. అయితే జీరో బడ్జెట్ పాలిటిక్స్ వల్ల విజయం చేజారింది. కానీ విశాఖ ఎంపీ స్థానంలో జనసేన డబ్బు పంచకుండానే దాదాపు 3 లక్షల ఓట్లను సాధించింది. ఈ నేపథ్యంలో రానున్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ప్రధాన పార్టీలన్నీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ విశాఖ ఎంపీ స్థానాన్ని అధిక సంఖ్యాక వర్గాలైన కాపులు, వెలమలు, దళితులు, యాదవులలో ఎవరో ఒకరికి కేటాయించాలని అణగారిన వర్గాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. కానీ జనసేన మినహా మిగిలిన ప్రధాన పార్టీలేవి సామాజిక న్యాయానికి పట్టం కట్టే అవకాశమే లేదని తెలుస్తోంది. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ స్థానం జనసేనకు దక్కితే కాపు, యాదవ సామాజిక వర్గాల్లో ఎవరో ఒకరికి కేటాయించడం ఖాయమని తెలుస్తోంది. కానీ పొత్తుల్లో భాగంగా విశాఖ సీటు టీడీపీకి దక్కితే మాత్రం గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన భరత్ మతుకుమిల్లికే టికెట్ కేటాయించడం ఖాయమని భావించవచ్చు. అతను సినీ నటుడు బాలకృష్ణకు స్వయాన అల్లుడు కావడంతో విశాఖ ఎంపీ సీటు అతనికే కేటాయిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇక వైసీపీ విషయానికొస్తే పవన్ కళ్యాణ్పై పీకల దాకా ద్వేషం పెంచుకున్న జగన్ విశాఖ ఎంపీ స్థానాన్ని ఈసారి కాపులకు కేటాయించవచ్చని భావిస్తున్నారు. తద్వారా కాపుల ఓటు బ్యాంక్కి భారీగా గండికొట్టి పవన్ కళ్యాణ్ని దెబ్బతీయాలని జగన్ ఉద్దేశంగా తెలుస్తోంది. జగన్ ఇదే విధానాన్ని రాష్ట్రమంతా పాటించబోతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లోనూ కాపులకు అధిక స్థానాలు కేటాయించి జనసేన ఓటు బ్యాంకుని టార్గెట్ చేసిన జగన్ ఈ ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ని దెబ్బకొట్టాలనే ఏకైక లక్ష్యంతో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కాపులకు కేటాయించడం ఖాయమని తెలుస్తోంది. జనసేన టీడీపీలో పొత్తును అధిగమించి గెలవాలంటే కాపులకు అత్యధిక స్థానాలు కేటాయించి కాపుల మద్దతు కూడగట్టుకోవడం ఒక్కటే జగన్ ముందున్న ఏకైక మార్గం. ఆ క్రమంలోనే విశాఖ ఎంపీ స్థానం ఈసారి కాపులకు కేటాయించవచ్చని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. నిజానికి జగన్ 2014 ఎన్నికల్లో కాపులకు అతి తక్కువ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను కేటాయించారు. 2014లో జగన్ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఒక్క సీటు కూడా కాపులకు కేటాయించలేదు. మిగిలిన జిల్లాల్లోనూ అరకొర సీట్లతో కాపులను నిర్లక్ష్యం చేశారు. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అధిక సంఖ్యాక వర్గాలకు విశాఖ ఎంపీ స్థానాన్ని కేటాయించాలనే డిమాండ్లు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి. అధిక సంఖ్యాక వర్గాల నాయకులు విశాఖ ఎంపీగా ఎన్నికైనప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా స్థానికేతరులు, అల్పసంఖ్యాక వర్గాల నాయకులు ఎంపీలుగా ఎన్నికైతే వాళ్లు స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తారని, ప్రజా సమస్యలను ఎప్పటిలాగే గాలి కొదిలేస్తారని ప్రజలు, రాజకీయ మేధావులు భావిస్తున్నారు. ఈసారైనా విశాఖలో సామాజిక న్యాయం అమలవుతుందో లేదో చూడాలి మరి.